శ్రీనివాస్ అండి, డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ కన్సల్టెంట్, కిమ్స్ హాస్పిటల్స్. ఇప్పుడు ఏదైతే మన పేషెంట్ ఉన్నారో బాబు చాలా అదృష్టం కొద్దీ బయటకి రికవర్ అయిపోయి ఈ రోజు మళ్ళీ ఓపీడీకి తిరిగి వచ్చారు. ఆయన మనం చూసాం. సో నా అడ్వైస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత వీక్ పొజిషన్స్లో ఉన్నా కూడా ఎవరు అలాంటి అటెంప్ట్స్ చేయకూడదు ఫస్ట్ థింగ్. తర్వాత ఏమో వాళ్ళ కండిషన్ బాగాలేక ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కారణాల వల్ల కానీ, ఎలాంటి రీజన్స్ వల్ల కానీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు టెరిషరీ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోవడం అనేది ముఖ్యమైన విషయం. దాంతోపాటు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ గుడ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ఉన్న హాస్పిటల్స్ అయితే మనకి అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ వీలైనంత తొందరగా పేషెంట్ తీసుకువెళ్ళాలి. అది ఎలాంటి కండిషన్ అన్నా, ఎలాంటి సిచ్యువేషన్ అన్నా కానీ. సో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నదే మా అడ్వైజ్ అందరికీ, అందరి పేషెంట్స్కి, అందరి పబ్లిక్ అందరికీ కూడా. అండ్ అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎలాంటి అవసరం కావాలన్నా, ఎలాంటి ట్రీట్మెంట్ ఆర్ ఎనీ మెడికల్ ఫెసిలిటీస్ కావాలన్నా యూ కెన్ కమ్ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే టు కిమ్స్ హాస్పిటల్స్, రాజమండ్రి. ఇది కేస్ ఆఫ్ పారాక్విట్ పాయిజనింగ్ అంటే, సింపుల్గా చెప్పాలంటే పారాక్విట్ అంటే గడ్డి మందు. అన్ఫార్చునేట్లీ గడ్డి మందుకి విరుగుడు అనేది లేదు. సో టైమ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత తొందరగా హాస్పిటల్కి ప్రెజెంట్ అయితే అంత తొందరగా మంచిది. హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ డైరెక్ట్గా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వచ్చి 4 గంటల లోపల ప్రజెంట్ చేయాలి. ఇన్ కేస్ మిస్ అయినా 6 గంటలు మ్యాక్సిమం. 6 గంటలు దాటినప్పటి నుంచి సక్సెస్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. 24 గంటలు దాటితే ఇంక సేవ్ చేయడం నియర్లీ ఇంపాసిబుల్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత తొందరగా తీసుకోకుండా చూడండి. తీసుకున్నారని తెలిసినా, అది గడ్డి మందు అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఏదైనా టెరిషరీ హాస్పిటల్కే వచ్చేసేయండి. చిన్న ప్రైమరీ హాస్పిటల్స్ లో కాలాన్ని వృధా చేయొద్దు. థ్యాంక్ యూ. డాక్టర్ సాయి సుమన్, జనరల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్ ఈరోజు మనం చూసిన కేసు టైమ్లీగా వచ్చారు కాబట్టి పేషెంట్ అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్ జాగ్రత్తగా సేఫ్గా బయటకు రావడం జరిగింది. సో ఇలాంటి సీరియస్ కేసులు ఎప్పుడైనా సరే అన్ని కన్సల్టెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ అయితే రికవరీ రేట్ తొందరగా ఉంటుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. సో సాధ్యమైనంత వరకు మిగతా క్రిటికల్ కేసెస్ అన్నిటికీ కూడా అవైలబుల్గా ఉన్న కన్సల్టెంట్స్, డిపార్ట్మెంట్స్ మనకు తెలిస్తే అందుబాటులో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫాస్ట్గా రికవరీ, ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చే టైం బాగుంటుంది. కాబట్టి ఇది చూస్ చేసుకుంటే మీకు దీంట్లో వచ్చే రెస్పాన్స్ రేట్ బాగా ఫాస్ట్గా కనిపిస్తుంది.